అది చలికాలం. ఉదయం 6 గంటలవుతున్నా బయట దట్టమైన పొగమంచు కురుస్తోంది. రాఘవయ్య గారు వరండాలో చలికి వణుకుతూ పేపర్ కోసం ఎదురుచూస్తున్నారు. రాఘవయ్య భార్య పేరు కాంతమ్మ. వాళ్లతో ఇంట్లో పెద్ద కొడుకు కోడలు అరుణ్, కాంచన, చిన్న కొడుకు కోడలు ఆనంద్, త్రిష మరియు కూతురు స్వప్న ఉంటారు. అబ్బబ్బబ్బబ్బా, ఏంటో కాంతమ్మ, ఈ చలి మరీ ఎక్కువగా ఉంది. పళ్ళు టపటపా కొట్టుకుంటున్నాయి. ఆ పేపర్ వాడేమో ఇంకా రాలేదు. కనీసం వేడి వేడి కాఫీ అయినా ఉంటే గొంతులో పోసుకోవచ్చు. అదేనండి, నాకు కూడా కాళ్ళు గడ్డ కట్టుకుపోతున్నాయి. ఈ చలికాలం వస్తే చాలు, మూసలి వాళ్ళం మన పాటలెవరికి చెప్పుకోలేం. ఉండండి, కోడళ్ళని పిలుస్తాను. ఏమే కాంచనా? అత్తగారి పిలుపు వినగానే ఇంటి పెరట్లో నుండి కాంచన చేతిలో పాలగిన్నెతో వచ్చింది. ఆమె చలిని లెక్క చేయకుండా ఒక సాధారణ కాటన్ చీర కట్టుకుని ఉంది. వచ్చేసానత్తయ్యా, ఇప్పుడే పాలు పితికి తెచ్చాను. ఈ చలికి ఆవుదూడ కూడా వణుకుతుంది పాపం. అందుకే దానికి గోనె సంచి కప్పి వచ్చాను. అమ్మా కాంచనా, ఇంత చలిలో ఆ మంచులో బయటకెళ్ళి పాలు పితికావా తల్లి? నీ ఓపికే ఓపిక. అదేముంది మావయ్య గారు, పల్లెటూళ్ళలో అలవాటే కదా. అయినా పొద్దున్నే ఈ చలిలో పని చేస్తుంటే ఒంట్లో వేడి పుడుతుంది. అదిగోండి, పెరట్లో కట్టెలపై వెలిగించాను. ఆ మంట కాచుకుంటూ పాలు కాచాను. అందుకే పొగవాసనొస్తుంది చూడండి. అవునే, కమ్మటి వాసన. సరేగాని చిన్న కోడలు త్రిష ఇంకా లేవలేదా? పొద్దున్నే లేచి ముగ్గేయమని చెప్పానుగా. లేచిందత్తయ్యా, కాని చలికి తట్టుకోలేక వంటింట్లోనే హీటర్ వేసుకుని కూర్చుంది. ఏంటి, వంటింట్లో హీటరా? పదండి చూద్దాం ఆ పిల్ల ఏం చేస్తుందో. అందరూ వంటింట్లోకి వెళ్తారు. అక్కడ దృశ్యం చూసి కాంతమ్మ నోరెళ్లబెట్టింది. త్రిష స్వెటర్ వేసుకుని కాళ్లకు సాక్సులు తొడుక్కొని ఒక చిన్న ఎలక్ట్రిక్ హీటర్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుంది. గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగిపోతున్నా ఆమె గమనించటం లేదు. హీటర్ వేడిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకునుంది. త్రిషా, ఏంటే ఇది? పాలు పొంగిపోతుంటే ఆదమరిచి నిద్రపోతున్నావా? అమ్మో, సారీ అత్తయ్యా, జస్ట్ 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నానంతే. ఈ చలేంటత్తయ్యా ఇంత ఘోరంగా ఉంది. నేనస్సలు తట్టుకోలేకపోతున్నాను. నా వేళ్లు మొద్దుబారిపోతున్నాయి. అంతేనే, సిటీలో పెరిగావు కదా. ఇక్కడ పల్లెటూరి చలి నీకెలా అలవాటవుతుంది? ఇలా వంటింట్లో బ్లాంకెట్ కప్పుకొని కూర్చుంటే వంటెవరు చేస్తారమ్మా? ప్లీజ్ అత్తయ్యా, ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెప్పించుకుందాం. నేను గరిట పట్టుకుంటే చెయ్యి వణుకుతుంది. ఉప్పు బదులు పంచదార వేసేలా ఉన్నాను. అవునమ్మా, త్రిషకి చలి పడదు. పాపం, తనని ఇబ్బంది పెట్టకు. నేనెళ్ళి బజార్లో ఇడ్లీలు తెస్తాను. అయ్యో మరిదిగారు, ఎందుకు బయట తిండి? నేనున్నాను కదా. పెరట్లో కట్టెల పొయ్యి మీద ఎసరు పెట్టాను. వేడివేడి రాగి సంగటి, నాటుకోడి పులుసు చేస్తాను. ఈ చలికి అది తింటే జలుబు, దగ్గు అన్నీ పారిపోతాయి. ఆహా, వింటుంటేనే నూరుతుందమ్మా కాంచన. నీ చేతి వంట తినక ఎన్ని రోజులవుతుందో. త్రిష, చూడు, నీ తోడికోడల్ని చూసి నేర్చుకో. తనకలవాటు మావయ్య గారు. నా బాడీ వేరు, తన బాడీ వేరు. అయినా ఆ కట్టెల పొయ్యి మీద పొగకి నా కళ్ళు మండుతాయి. నేనిక్కడే గ్యాస్ మీద ఏదైనా చేస్తాలేండి, కాసేపు ఆగాక. సర్లే, నీ తిప్పలు నువ్వు పాడు. కాంచనా, నువ్వు పద. నాకా బయట పొయ్యి దగ్గరే కూర్చోవాలనుంది. ఆ మంట చూస్తుంటేనే ప్రాణం లేచొస్తుంది. అది ఇంటి వెనక పెరడు. కాంచన పెద్ద కట్టెలపై వెలిగించింది. మంటలు బాగా వస్తున్నాయి. రాఘవయ్య, కాంతమ్మ, వాళ్ల కూతురు స్వప్న మంట చుట్టూ కూర్చున్నారు. అరుణ్ కట్టెలందిస్తున్నాడు. వదినా, నువ్వు గ్రేట్ అసలు. ఈ మంచులో ఇలా బయట వంట చేయటం మామూలు విషయం కాదు. కాంచన గరిటె తిప్పుతూ, అదేం లేదు స్వప్న. చిన్నప్పుడు మా అమ్మ నాన్న పొలంలో పని చేస్తుంటే నేను వాళ్లకు అన్నం పట్టుకెళ్లేదాన్ని. ఆ చలిలో నడుచుకుంటూ వెళ్లేదాన్ని. కష్టం విలువ తెలిసిన వాళ్ళకి చలొక లెక్కే కాదు. అయినా ఇప్పుడు చూడు, ఈ మంట వేడికి ఎంత హాయిగా ఉందో. అవును కాంచన, నువ్వు చేస్తుంటే ఆ వాసనకి సగం ఆకలి తీరిపోతుంది. మరి ఆ సిటీ మేడం గారు ఏం చేస్తున్నారు లోపల? ఏం చేస్తుంది? ఆ హీటర్ని కౌగిలించుకొని కూర్చొనుంటుంది. వంట చేయమంటే బ్రెడ్ టోస్ట్ చేసిస్తుంది. అదే మన కర్మ. అందరూ నవ్వుతారు. ఇంతలో త్రిష, ఆనంద్ అక్కడికొస్తారు.
త్రిష తలకి మంకీ క్యాప్ పెట్టుకొని చేతులకు గ్లౌజులు వేసుకొని మీద 2 రగ్గులు కప్పుకొని విచిత్రంగా కనిపిస్తుంది. అమ్మా, త్రిషకి బోర్ కొడుతుందంట. మీరంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు కదా అని మేం కూడా వచ్చాం. రావయ్యా రా, ఇదేమైనా ఎగ్జిబిషనా? టికెట్ కొనుక్కొని రావడానికి. మీ ఇల్లు మీ ఇష్టం. రండి త్రిష, ఇక్కడ మంట దగ్గర కూర్చోండి, వేడిగా ఉంటుంది. ఆ హీటర్ వేడి కన్నా ఈ కట్టెల మంట వేడి ఆరోగ్యానికి మంచిది. అబ్బే, ఈ పొగ నాకు పడదు కాంచనక్క, స్కిన్ అలర్జీ వస్తుంది. అయినా నువ్వెలా చేస్తున్నావు? ఆ మస్ అంటుకుంటే పోదు కదా. మసి అంటుకుంటే సబ్బు పెట్టి కడుక్కోవచ్చు త్రిష, కానీ ఆకలేస్తే ఆ సమయానికి వేడి వేడి అన్నం లేకపోతే వచ్చే బాధని కడగలేం కదా. మావయ్య గారికి ఈ చలిలో వేడి ఆహారం అవసరం. నువ్వు లోపల గ్యాస్ దగ్గర నిలబడితే కాళ్ళు లాగుతాయి. ఇక్కడైతే అందరం కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకోవచ్చు. చూసావా త్రిష, కాంచన మాటల్లో ఎంత అర్థం ఉందో. నువ్వు మోడ్రన్ అంటూ ఆ మిషన్ల మీద ఆధారపడతావు. కరెంటు పోతే నీ హీటర్ పనిచేయదు, కానీ కట్టెల పొయ్యి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. కానీ అత్తయ్య, ఇది ఓల్డ్ ఫ్యాషన్ కదా, ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? ఫ్యాషన్ గురించి కాదమ్మా, అవసరం గురించి. సరే, ఇప్పుడు ఈ రాగి సంగటి ఉడికింది, దీనికి కాంబినేషన్గా నువ్వేదైనా స్పెషల్ చెయ్యి నీ సిటీ స్టైల్లో. నేనా? ఇక్కడ? నో వే, నా వల్ల కాదు. పర్లేదు త్రిష, ట్రై చెయ్యి, నేను హెల్ప్ చేస్తాను. త్రిష అయిష్టంగానే పొయ్యి దగ్గరికి వచ్చింది. అమ్మో, మంట సిగ మొహానికి తగులుతుంది, నా మేకప్ పాడైపోతుంది ఆనంద్. పర్లేదులే, ఇప్పుడు నిన్ను చూసేవాళ్ళెవరు కానివ్వు. త్రిష భయపడుతూనే నూనె వేస్తుంది, కానీ మంట ఎక్కువగా ఉండడంతో నూనె ఒక్కసారిగా వేడెక్కి పొగలొస్తుంది. త్రిష భయపడి, అమ్మో కాలిపోతుంది, నా వల్ల కాదు బాబోయ్, ఈ పొయ్యి నన్ను తినేసేలా ఉంది. అందరూ గట్టిగా నవ్వుతారు. కాంచన వెంటనే గరిటందుకొని నూనెలో ఉల్లిపాయలు వేసి చకచకా వేయిస్తుంది. భయపడకు త్రిష, మంటని అదుపు చేయడం కూడా ఒక కళే. చూడు, ఇలా కట్టెలు వెనక్కి లాగితే మంట తగ్గుతుంది, ముందుకు నెడితే పెరుగుతుంది. ఇది మన చేతిలో ఉండే రిమోట్ కంట్రోల్ అన్నమాట. శభాష్ కాంచన, ఎంత బాగా చెప్పావు. త్రిష, చూసావా? అవును మావయ్య గారు, నేను ఒప్పుకుంటాను, కానీ నాకు ఇవన్నీ రావు. అందుకే నేను కిచెన్లోనే బెటర్. కిచెన్లో బెటరే, కానీ అక్కడ కూడా నువ్వు హీటర్ వేసుకొని నిద్రపోతే మాకు అన్నం ఎవరు పెడతారు? రేపు చుట్టాలు వస్తున్నారు, వాళ్ళకి వంట ఎవరు చేస్తారు? కాంచన ఒకతే కష్టపడాలా? అది నేను ఆర్డర్ పెడతాను అత్తయ్య, ఆన్లైన్లో మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి. ఓసిని, పల్లెటూళ్ళలో స్విగ్గీ ఎక్కడిదే? పిజ్జాలు బర్గర్లు తిని బతకాలా ఏంటి మేము? అత్తయ్యా, మీరు కోప్పడకండి, త్రిషకు అలవాటు లేదు కదా. రేపు నేను చూసుకుంటానులేండి. త్రిష నాకు కూరగాయలు తరిగిస్తే చాలు, అది కూడా హాల్లో కూర్చొని రగ్గు కప్పుకొనే చెయ్యమనండి, నాకు అభ్యంతరం లేదు. వదినా, నీదెంత మంచి మనసో. త్రిష వదిన పనెగ్గొడుతున్నా నువ్వు వెనకేసుకొస్తున్నావు. నేను పనెగ్గొట్టడం లేదు స్వప్న, నాకు నిజంగానే చలి ఎలర్జీ. కానీ కాంచనక్క కష్టపడుతుంటే చూడలేకపోతున్నా. సరే, రేపు నేను కూడా ట్రై చేస్తాను. హీటర్ పక్కన పెట్టి పని చేస్తాను. మరుసటి రోజు సంక్రాంతి పండుగ వాతావరణం. చలి ఇంకా ఎక్కువగానే ఉంది. కాంచన తెల్లవారుజామునే లేచి చన్నీళ్లతో స్నానం చేసి ఇంటి ముందు పెద్ద రంగవల్లి వేసింది. గొబ్బెమ్మలు పెట్టింది. త్రిష 8 గంటలకు లేచి బ్రష్ చేసుకుని 2 కోట్లు వేసుకుని బయటకొచ్చింది. గుడ్ మార్నింగ్ ఆల్. ఏంటి ఇల్లంతా పండగలా ఉంది? ఇది పండగే త్రిష, కాంచన పొద్దున్నే లేచి ఇవన్నీ చేసింది. నువ్వు లేచేసరికే సగం పని అయిపోయింది. త్రిష వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ కాంచన పిండి వంటలు చేస్తుంది. అరిసెలు సకినాలు వేస్తోంది. అక్కా, ఇంత చలిలో నీకు చెమటలు పడుతున్నాయా? గ్రేట్ అసలు. నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. పర్లేదు త్రిష, నువ్వు ఆ పిండి ముద్దలు చేసివు చాలు, కానీ జాగ్రత్త, పిండి వేడిగా ఉంటుంది. అబ్బా, కాలుతుందక్కా. ఏమే త్రిష, వేడిని భరించలేవు, చలిని భరించలేవు, ఇంకేం చేస్తావే ఇంట్లో? కనీసం ఆ గిన్నెలైనా సర్దు. అత్తయ్య, నేను ట్రై చేస్తున్నాను కదా, ఎందుకు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు? అవును, కాంచనక్కకున్నంత బలం నాకు లేదు. తను స్ట్రాంగ్, నేను సెన్సిటివ్. అత్తయ్య, త్రిషని మనకండి, తను సిటీలో పెరిగింది,
అక్కడ వాతావరణం వేరు, ఇక్కడ వేరు. తను ప్రయత్నిస్తుంది కదా, అది చాలు. త్రిష, నువ్వు వెళ్ళి ఆ పాయసం గిన్నెలో జీడిపప్పు వేయించు. అది ఈజీనే కదా. త్రిష పాయసం గిన్నె దగ్గరికి వెళ్ళింది. కానీ మళ్ళీ చలిగాలి కిటికీలో నుండి రావడంతో గ్యాస్ మంట ఆరిపోతుంది. త్రిషకి లైటర్ వెలిగించటం రాక ఇబ్బంది పడుతుంది. మళ్ళీ కాంచన వచ్చి వెలిగించిస్తుంది. థ్యాంక్స్ అక్క, నువ్వు లేకపోతే ఈ ఇంట్లో అందరూ పస్తులుండాల్సిందే. త్రిష, ఎవరి శక్తి వాళ్ళది. నీకు కంప్యూటర్ పనులు బాగా వచ్చు, నాకు రావు. నాకు వంటొచ్చు. మనం కలిసుంటేనే ఇల్లు నడుస్తుంది. మధ్యాహ్న భోజనం సమయం. అందరూ వరండాలో ఎండలో కూర్చుని భోంచేస్తున్నారు. కాంచన వండిన అరిసెలు, సకినాలు, నాటుకోడి కూర వడ్డిస్తుంది. త్రిష కేవలం నీళ్లందిస్తుంది. ఆహా, అద్భుతం! కాంచన చేతి వంట తింటే జన్మధన్యం. అరిసెలెంత మెత్తగా వచ్చాయో. కాంతమ్మ, మనం అదృష్టవంతులం, ఇలాంటి కోడలు దొరికింది. అవునండి, కాంచన బంగారు తల్లి. ఎంత పని చెప్పినా విసుక్కోదు. ఈ చలికాలమంతా తనే మోసిందింటిని. మరి త్రిష సంగతేంటి నాన్న? తను కనీసం ప్లేట్లైనా తెచ్చింది కదా. త్రిష కూడా మంచిదేరా. కాకపోతే ఈ పల్లెటూరి కష్టాలు కొత్త తనకి. కానీ ఒక్కటి మాత్రం నిజం, చలికాలంలో సిటీ సొక్కులు పనికిరావు. పల్లెటూరి పట్టుదలే కావాలి. ఏమంటావు త్రిష? నిజమే మావయ్య గారు, ఈరోజు నాకు అర్థమైంది. ఏసీ గదుల్లో కూర్చుని కబుర్లు చెప్పటం ఈజీ, కానీ ఇలా పొయ్యి ముందు నిలబడి చలికి ఎదురెళ్లి పనిచేయటం చాలా కష్టం. కాంచనక్కని చూస్తుంటే గర్వంగా ఉంది. నేను కూడా నెమ్మదిగా నేర్చుకుంటాను. అయ్యో, పెద్ద మాటలెందుకు త్రిష? నువ్వు నాకు ఆన్లైన్లో మంచి మంచి డిజైన్ల చీరలు తెప్పించావు కదా, అది చాలు. వంట పని నేను చూసుకుంటాను. నువ్వు మా అందరినీ ఎంటర్టైన్ చెయ్యి, అది చాలు. చూసారా, వదినలిద్దరూ ఎంత బాగా కలిసిపోయారో. ఒకరు కష్టపడితే ఇంకొకరు ఆ కష్టాన్ని గుర్తిస్తున్నారు. అదే మన ఇంటికి అవసరం, అందం కూడా. సరే త్రిష, రేపు నువ్వు కనీసం కాఫీ అయినా పెడతావా, లేక నీకే బెడ్ కాఫీ ఇవ్వమంటావా? లేదత్తయ్యా, రేపు పక్కాగా నేనే కాఫీ పెడతాను, హీటర్ లేకుండా. అందరూ గట్టిగా నవ్వుతారు. చలిగాలులు వీస్తున్న ఆ కుటుంబం మధ్య ఉన్న ప్రేమానురాగాలు వెచ్చని అనుభూతిని మిగిల్చాయి. ఉదయం రవి సింధు ఇంటికి పయనమయ్యాడు. రవి మనస్సులో మాత్రం ఒకటే ఆలోచన, ఎలాగైనా సింధుని పండక్కి ఇంటికి తీసుకురావాలి. అమ్మ కళ్ళలో ఆనందం చూడాలంటే చెల్లి పండక్కి ఇంట్లో ఉండాల్సిందే. కానీ సింధు అత్తగారు ఆండాళమ్మగారి గురించి రవికి బాగా తెలుసు. ఆవిడ మాట కఠినం, మనసు ఇంకా కఠినం. కాసేపటికి రవి సింధు ఇంటికి చేరుకున్నాడు. అన్నయ్యని చూడగానే సింధు కళ్ళలో 1000 వోల్టుల వెలుగొస్తుంది. అన్నయ్య, నువ్వా? ఏంటి సడన్ సర్ప్రైజ్? అసలు నువ్వొస్తున్నట్టు చెప్పనే లేదు. చెప్పొస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది తల్లి? రాగానే ఇలా కళ్ళప్పగించి చూస్తావా, లేక లోపలికి పిలుస్తావా? అయ్యో అన్నయ్య, రా. ఎంత ఆనందంగా ఉందో తెలుసా నిన్ను చూస్తుంటే. కూర్చో అన్నయ్య. అమ్మ నాన్న బావున్నారా? అందరూ బావున్నారు సింధు. అమ్మ నిన్ను తలచుకోని రోజంటూ లేదు. సురేష్ కూడా పండక్కొస్తున్నాడు. నిన్ను కూడా తీసుకెళ్దామని వచ్చాను. సింధు ముఖంలో ఆనందం క్షణంలో మాయమై ఒక రకమైన భయం ఆవహిస్తుంది. వంటింటి వైపు చూస్తూ గొంతు తగ్గిస్తుంది. అన్నయ్యా, నీకు తెలియందేముంది? అత్తయ్య గారి మధ్య ఆరోగ్యం బాగోలేదని చాలా చిరాగ్గా ఉంటున్నారు. పండకి నన్ను పంపిస్తారో లేదో తెలీదు. మా ఆయన కూడా అమ్మ మాటే వింటారు. నువ్వు భయపడకు సింధు, నేనున్నాను కదా. ఆ అత్తయ్య గారితో నేను మాట్లాడతాను. ఇంతలో బయట నుండి మాధవ్ వస్తాడు. రవిని చూసి చిరునవ్వుతో పలకరిస్తాడు. బావగారు, ఎప్పుడొచ్చారు? రవి లేచి నిలబడి నమస్కరిస్తూ, ఇప్పుడే వచ్చాను బావగారు. పనుల మధ్య కాస్త తీరిక దొరికింది. చెల్లిని చూసెళ్దామని వచ్చాను. మీ పనులెలా ఉన్నాయి? బావున్నాయి బావగారు. కూర్చోండి మీరు. సింధు, బావగారికి కాఫీ తీసుకురా. అన్నట్టు అత్తయ్య గారు, మావయ్య ఎలా ఉన్నారు? పంటలెలా పండాయి ఈసారి? అందరూ బావున్నారు బావగారు. పంట చేతికొచ్చింది. ఈ సంక్రాంతికి ఇల్లు అందరితో కలకలలాడాలని అమ్మ ఆశపడుతుంది. అవును బావగారు, పండగంటేనే కదా సందడి. కానీ మా అమ్మగారికి ఈ మధ్య కాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. ఇంటి పనులు సింధు ఒకతే చూసుకోవాల్సొస్తుంది. అందుకే మేమెక్కడికి కదల్లేకపోతున్నాం. అర్థమైంది బావగారు. పెద్దవారికి సేవ చేయటం మన ధర్మం.
కానీ పుట్టింటికి వెళ్ళాలన్న కోరిక ఆడపిల్లకి సహజం కదా, అందులోనూ సంక్రాంతి పండగ. వాళ్ళ సంభాషణ జరుగుతుండగానే లోపలి గది నుండి ఆండాళ్ళమ్మగారు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తారు. రవిని చూసి వ్యంగ్యంగా, ఓహో, ఎవరో అనుకున్నాను. మా రైతు బాబొచ్చాడా? ఏమయ్యా రవి, పండగ పనులొదిలేసి ఇలా చుట్టాలింటికొచ్చావు? పొలం పనులు లేవా? నమస్కారం అత్తయ్య గారు. పనులెప్పుడూ ఉండేవే కదండి, కానీ మనుషుల్ని పలకరించడం ముఖ్యం కదా అనొచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏముందిలే, వయసు అయిపోతుందిగా. ఎవరో ఒకరు చాకరీ చేస్తే బతుకుతున్నాం. కోడలు పిల్ల పుణ్యమా అని టైంకి కాస్త తిండి దొరుకుతుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్దామనొచ్చావా? అలా అనకండి అత్తయ్య గారు. సింధు మీ ఇంటి కోడలు, మీ బిడ్డ. తనని తీసుకెళ్లటం కాదు, పండక్కి ఆహ్వానించడానికి వచ్చాను. అమ్మా నాన్న సింధుని బావగారిని చూడాలని ఆశపడుతున్నారు. చూడాలనుంటే వాళ్లే ఇక్కడికి రావచ్చుగా. అయినా మాకు మాత్రం పండగుండదా? కొడుకు కోడలు ఇంట్లో ఉంటేనే మాకు పండగ. వాళ్ళని మీ ఇంటికి పంపించేస్తే మేమేం చేసుకోవాలి? ఆ గోడలు చూస్తూ కూర్చోవాలా? అమ్మా, బావగారు చాలా దూరం నుండి వచ్చారు. కాస్త మంచినీళ్లు తాగనివ్వు. నేనేం నీళ్ళివ్వద్దన్నానా ఏంటి? తాగుతాడులే, కాని విషయం సూటిగా చెప్పాలి కదా. రవి, మీ పల్లెటూరి మర్యాదలు మాకు తెలియనివి కావు. కాని ఇక్కడ పరిస్థితి వేరు. సింధు లేకపోతే పూట కూడా గడవదు. పైగా పండక్కి మా బంధువులు కూడా వస్తున్నారు. వాళ్లకి వండి వచ్చేదెవరు? సింధు కళ్ళలో నీళ్లు తిరిగాయి. రవి ముఖంలో మాత్రం చిరునవ్వు చెదిరిపోలేదు. అతను ఆవేశపడలేదు, ఆలోచించాడు. నిజమే అత్తయ్య గారు. ఇంటికొచ్చిన చుట్టాలను ఆదరించటం, అత్తామామల్ని సేవించటం కోడలి బాధ్యత. సింధు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తుంది కాబట్టే మీరింత ఆరోగ్యంగా దర్జాగా ఉన్నారు. ఆ విషయంలో మా చెల్లిని చూసి నేను గర్వపడుతున్నాను. రవి మాటలకు ఆండాళ్ళమ్మ కాస్త ఆశ్చర్యపోయింది. అయినా పొగడ్త ఎవరికి చేదుగా ఉంటుంది చెప్పండి. ఆ చేస్తుందిలే, నేనేం కాదనలేదుగా. అత్తయ్య గారు, సంక్రాంతి అంటే పండగ నాడు ఆడపడుచు పుట్టింటి గడప తొక్కితే ఆ ఇంటికి సిరి సంపదలొస్తాయని మా నమ్మకం. మా అమ్మ సురేష్ వచ్చినా నేనున్నా, నా సింధు వస్తేనే ఇల్లు నిండుగా ఉంటుందని ఏడుస్తుంది. అమ్మా, బావగారు అడుగుతున్నారు కదా, పైగా సురేష్ కూడా వస్తున్నాడంట. అందరూ కలిసి చాలా రోజులైంది. ఆండాళమ్మ ఆలోచనలో పడింది. రవి మాటల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. తను గొడవపడలేదు, డిమాండ్ చేయలేదు, కేవలం బ్రతిమాలుతున్నాడు. తన తల్లి కోసం ఒక కొడుగ్గా ఇంతలా అడుగుతున్నప్పుడు కాదనటం ధర్మం కాదు. కాని తన పంతం నెగ్గించుకోవాలి కదా. సరే, నువ్వెంతలా అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నా. కాని ఒక షరతు. చెప్పండి అత్తయ్య గారు. సింధు ఇప్పుడు నీతో రాదు. 2 రోజుల పాటు ఇక్కడ పనులన్నీ చక్కబెట్టాలి. చుట్టాలకి కావలసిన అరిసెలు జంతికలు అన్నీ చేసి డబ్బాల్లో పెట్టాలి. అన్నీ సక్రమంగా చేస్తే ఎల్లుండి సాయంత్రం మాధవ్తో పంపిస్తాను. నిజమా అత్తయ్య గారు? అవునే, మళ్ళీ మనసు మార్చుకోకముందే వెళ్ళి కాఫీ తీసుకురా. చాలా సంతోషం అత్తయ్య గారు. మీ రుణం ఎప్పటికీ ఉంచుకోను అని రవి చేతులు జోడించాడు. రుణాలు గట్రా ఎందుకులే గాని నువ్వు భోంచేసెళ్ళు. సింధు, అన్నయ్యకి మీ ఆయనకి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చెయ్యి. పాపం పొలం పనులకి అలసిపోయుంటాడు. ఆండాళమ్మ నోటి వెంట ఆ మాట రాగానే సింధు, మాధవ్, రవికి ఆశ్చర్యమేసింది. మధ్యాహ్న భోజనాలు ముగిశాక రవి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. సింధు గేట్ దాకా వచ్చింది. అన్నయ్య, నువ్వు నిజంగా గ్రేట్. ఆ రాక్షసి చిచి అత్తయ్య గారు నొప్పించావంటే నాకింకా నమ్మకం కలగట్లేదు. మనుషులెవరూ రాక్షసులు కాదు సింధు. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ భయాలు వాళ్ళనలా మార్చేస్తాయంతే. అత్తయ్య గారికి కొడుకు మీద ప్రేమ. ఎక్కడ నువ్వు పుట్టింటికెళ్తే తనని నిర్లక్ష్యం చేస్తావోనన్న భయం. ఆ భయాన్ని పోగొడితే చాలు, ప్రేమ దానంతటదే బయటపడుతుంది. ఏమో అన్నయ్య, నాకు మాత్రం ఇంకా భయంగానే ఉంది. ఆవిడ నిజంగా పంపిస్తారా? లేక ఈ 2 రోజులు చాకరీ చేయించుకొని చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారా? అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు, నమ్మకంతో ఉండు. అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నువ్వు రాకపోతే అమ్మ విలవిలలాడిపోతుంది.
ఎల్లుండి సాయంత్రం కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటానమ్మా. రవి అక్కడి నుండి బయలుదేరాడు. రవి ఇంటికొచ్చి శుభవార్త చెప్పాడు. ఆండాళ్ళమ్మగారు ఒప్పుకున్నారని తెలియగానే కాంతమ్మ సంతోషంతో గంతులేసినంత పని చేసింది. రాఘవయ్య గారు కూడా నా కొడుకు సాధించాడని మురిసిపోయారు. మరుసటి రోజు ఉదయం సురేష్, కావ్య వచ్చారు. సురేష్ని చూడగానే కాంతమ్మ పరుగు పరుగున సురేష్ దగ్గరికెళ్ళింది. సురేషు, నాన్న వచ్చేసావా? కాంతమ్మ సురేష్ని చూసి ఆనందంతో ఏడ్చేసింది. అది చూసి సురేష్, అమ్మా ఎలా ఉన్నావు? ఏంటమ్మా ఇది? నేనొచ్చాను కదా, ఏడవకు. అత్తయ్యగారు నన్ను మర్చిపోయారా? మీ అబ్బాయిని పలకరిస్తారా? నన్ను కూడా కాస్త పట్టించుకోండి. అయ్యో, నిన్ను మర్చిపోతానా తల్లి? రామ్మ కావ్య, మహాలక్ష్మిలా వచ్చావు. ఏరా, ఇంతకాలానికి దారి దొరికిందా మన పల్లెటూరికి? నాన్న, ఆఫీస్లో కాస్త వర్క్ ఎక్కువగా ఉంది, అందుకే ఇంతకాలం రాలేకపోయాను. క్షమించండి నాన్న. ఇంతలో కాంచన, సురేష్, కావ్య రండి, లోపలికి రండి, కాఫీ రెడీగా ఉంది. తమ్ముడు వెల్కమ్ రా. అన్నయ్య థ్యాంక్స్. నువ్వు ఆ ఫోటోలు పంపించకపోతే, నువ్వంత ఎమోషనల్గా మాట్లాడకపోయుంటే నేనింత మంచి క్షణాల్ని మిస్ అయ్యేవాణ్ణి. ఇక్కడ గాలి పీల్చుకుంటేనే ప్రాణం లేచొచ్చినట్టుంది. నిజమే అక్క, మీరు ఫోన్లో చెప్పిన దానికంటే ఇక్కడ చాలా బాగుంది. సిటీలో పొగ తప్ప ఇంకేముండదు. ఇక్కడ మట్టి వాసన కూడా బాగుంది. మీరొచ్చారు, ఇక నా సింధు తల్లి కూడా వచ్చేస్తే ఈ పండగ మన ఇంట్లో సందడిగా ఉంటుంది. రవి, ఆండాళ్ళమ్మగారు పంపిస్తానన్నారు కదా? ఖచ్చితంగా పంపిస్తారమ్మా. రేపు సాయంత్రం కల్లా సింధు, మాధవ్ బావగారు ఇక్కడుంటారు. ఆ రోజు ఇల్లంతా సందడిగా మారింది. సురేష్, కావ్యలు కూడా పల్లెటూరి వాతావరణంలో కలిసిపోయారు. కాంతమ్మ చేసిన అరిసెలు తింటూ రవి చిన్ననాటి విషయాలు చెప్తుంటే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. రాత్రి అంతా కలిసి పెరట్లో చలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకున్నారు. కాని రవి మనసులో మాత్రం ఎక్కడో చిన్న గుబులు. సింధు కళ్లలో కనిపించిన భయం అతన్ని వెంటాడుతుంది. ఆండాళ్ళమ్మగారు నిజంగానే మారారా? లేక సమయానికేదో సాకు చెప్పి సింధుని ఆపేస్తారా? రవి నమ్మకం గెలుస్తుందా? ఆండాళ్ళమ్మగారి పంతం గెలుస్తుందా? రేపు సాయంత్రం సింధు రాకపోతే కాంతమ్మ గుండె తట్టుకోగలదా? సురేష్, కావ్య వచ్చినా సింధు లేని లోటు ఆ ఇంట విషాదాన్ని నింపుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ఎపిసోడ్ 4 చూడాల్సిందే.